నమస్తే. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీల నినాదమే ఎత్తుకున్నాయి. ఒక పక్కన బీసీ నినాదంతోటి ఇప్పటికే ఒక కొత్త పార్టీ ఏర్పడింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న యొక్క ఆధ్వర్యంలో. మరో పక్కన కల్వకుంట్ల కవిత ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీతో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవిత బయటకొచ్చి ఇదే బీసీ నినాదంతోటి మరో పార్టీ పెట్టేందుకు ఆమె ప్రయత్నం చేస్తా ఉంది. మరో పక్కన రానున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ స్ట్రాటజీ ఏంటి? సో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రచారం చేసేందుకు కేటీఆర్ ముందటుంటాడా? మరి కేసీఆర్కు ఆరోగ్యం సహకరిస్తూ ఉన్నదా? కేసీఆర్ రాకుంటే ఆ పార్టీ పని అయిపోయినట్టేనా అన్నటువంటి విషయాల్లో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి రాజా యాదవ్ గారితో. మీకు రాజా యాదవ్ గారు సుపరిచితమే, కేసీఆర్ దోస్తు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా మనం ప్రతి దాంట్లో 2-3 సార్లు మనం ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పడం జరిగింది. సో మల్లన్నకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో పార్టీ పెడితే బాగుంటుందేమో అన్నటువంటి అభిప్రాయాన్ని మీరే వ్యక్తం చేయడం జరిగింది. సో ఆయన పార్టీ పెట్టడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, టీఆర్పీ పార్టీ అంటూ. సో ఆ పార్టీకి రానున్నటువంటి రోజులలో ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది? సో ఏ విధంగా చేస్తే ఆయన సక్సెస్ అవుతాడు? సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మల్లన్న పార్టీ పెట్టడం హర్షించదగ్గ విషయం. కానీ మల్లన్న పార్టీ పెట్టిన విధానం చాలా చక్కటి ఆలోచన. కానీ ఇంకా ఆయన కసరత్ చేయాలి, చాలా కష్టపడాలి. ఓకే. కేసీఆర్ పార్టీ పెట్టిన ఆనాడు వెలితి కనిపించింది. తెలంగాణ సమాజం తెలంగాణ కోసం అనేక సంవత్సరాల పోరాటం, అనేక సంవత్సరాల ఆరాటం, ఇదంతా దాగి ఉండే. ఆనాడు ఉద్యమ పార్టీ, విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా ఆనాడు ఆంధ్ర తెలంగాణ విడివడాలి అనేటువంటి ఆలోచనతోటి ఆనాడు తీర్మానం చేసిండ్రు. జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నీ కాకినాడలో తీర్మానం చేయడం జరిగింది. ఆనాడు విద్యార్థి లోకం విపరీతంగా ఉద్యమాలకు తావిచ్చింది. ఆనాడు ఇందిరారెడ్డి గారి నాయకత్వంలో, అనేక మంది నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కేసీఆర్ మంత్రి పదవి పోయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడు మీద కసితోటి నాకేమైనా జాగ దొరుకుతుందని, ఆయన నాకు షెటర్ దొరుకుతుంది, నాకు ఇంత జాగ దొరుకుతుందని వచ్చాడు. ప్రతి గ్రౌండ్ లెవెల్లో అందరి దగ్గర తిరిగింది ఆయన. ఓకే. అప్పుడు మేము బీజేపీలు ఉంటుంది. నేను, మందడి సత్యనారాయణ గారు, రావు అమరేందర్ రెడ్డి గారు, స్వర్గీయ కోల జనార్దన్ గారు, వీళ్ళందరూ మేము బీజేపీకి సంబంధించినాం. సిపిఐకి సంబంధించిన వ్యక్తులు ఆనాడు వినోద్ గారు, మా సిపిఐకి సంబంధించిన మా జన్ను జకారియా, అనేక మంది సిపిఐకి సంబంధించిన వాళ్ళు. విప్లవ పార్టీకి సంబంధించిన గాదే ఇన్నయ్య వారు చాలా రోజులు పనిచేసాడు. గాదే ఇన్నయ్య గారు కూడా చాలా రోజులు పనిచేసాడు. అంటే వీళ్ళందరినీ ఏరుకున్నాడు కేసీఆర్. వీళ్ళందరినీ ఏరుకొని ఇదేమైనా నాకు షెటర్ దొరుకుతుందా, నాకు ఇంత జాగ దొరుకుతుంది అని వీళ్ళందరి దగ్గర తిరిగింది ఆయన. ఇప్పుడు కేవి కేశవులు గారి, ఆయన అంతకంటే ముందుగా ఉద్యమం చేసింది. కేవి కేశవులు గారి ఇంటికి పోయింది ఆయన. ఆయనే జలదృశ్యంలో పార్టీ ప్రవేశం, పార్టీ అక్కడనే ఆవిర్భావం జరిగింది. అంటే అనేక మంది యొక్క ఆరాటము, అనేక మంది యొక్క పోరాటము, అనేక మంది కవులు, గాయకులు వీళ్ళందరి దగ్గర కూడా తిరిగిన ఆయన. తిరిగి దీన్ని ఒక రేవుకు తెచ్చుకున్నాడు. అట్లనే మల్లన్న కూడా ఒక్కడే ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయమే. కానీ ఒక్కటి ప్రకటనతోనే అవుతుందా? అనేక మంది బీసీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలు కూడా బీసీ కోసం తీర్మానం చేసినాయి. అంటే ఆయన పిలిచిండు, కానీ కొంతమంది రాలేకపోయినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కటే పిలిస్తే వచ్చే కాడికి మల్లన్న ఎదగలే. మల్లన్న ఉద్దేశం గొప్పది. అంటే ఆయనే ఒక మాజీ మంత్రి,
లేకపోతే ఒక స్థాయిలో ఆ- ఆర్భాటము ఆరాటము ఇవన్నీ అంగులు ఉన్నాడో కాలేదు కదా. ఒక 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 సబ్జెక్టును సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక టీవీ ఛానల్ నడిపిండు, దాంతో ప్రాచుర్యంలోకి వచ్చిండు. ఉమ్, అచ్చా ఓరో లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ? ఉమ్, మళ్ళా నన్ను ఈనాతీనంగా మాట్లాడేటువంటి మీ సోషల్ మీడియాలనే చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇటువంటి స్థితి నుంచి బయటికి రావాలంటే అనేక డక్క మొక్కాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర తిరగాలి కదా. ఓకే. మల్లన్న రమ్మనే కాడ లేడు, ఉమ్, కేసీఆర్ రమ్మన్న కాడ ఉన్నా కూడా ఆయన అందరి దగ్గర వేయండు, అందరి ఇంటికి వేయండు, ఓకే. ఇంటింటికి తిరిగిండు. ఉమ్. మల్లన్న కూడా ప్రయత్నం చేస్తే మంచిది. ఇప్పటికైనా ఏమన్నా చదువుకుపోయేటువంటి ఆ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాడా ఇప్పటికైనా పార్టీ ఇప్పుడు గొల్లరాజే ఆయన తోడు వీడు సోషల్ మీడియాలో మాట్లాడతాడు, వీడు కేసీఆర్తో పాటు జైలుకి పోయిండు, అవును. ఉం? ఉమ్, వీడు బీజేపీలో పనిచేసిండు, ఆ? ఈడల రాజన్న అన్న ఎన్నుకుంటాడు, అనేక మందితో సత్సంబంధాలు ఉన్నాడు. మళ్ళా రాజన్న అని నాకు ఫోన్ చేద్దా చేయాల్సింది అవును. అంటే నాకు ఫోన్ చేయొద్దని నేను అంటలేను. ఉమ్, అంటే అనేక మందిని మర్చిపోతాడు కదా. ఓకే. ఫోనో మాటో ముచ్చటో ఉమ్, ఏమైనా భోజనానికి పిలుచుడో టిఫినో ఉమ్, ఏదో ఒక సందర్భం ఉమ్, ఒక సమూహంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పటికైనా రాజారావు గారిని పిలిస్తే ఆహ్వానిస్తే ఆ పార్టీ వైపు అరే వెళ్తారా? నేను పార్టీ వైపు పోను. పోరు. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో కొన్నాళ్ళు పనిచేసాను, ఉమ్, 20 ఏళ్ళు పనిచేసాను. నేను బీజేపీలో మొదటి నుంచి పనిచేసినోని, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పనిచేస్తాను. నేను రంగులు మారితే మంచిగా ఉంటుంది, నా వయసుకు ఉమ్. తగ్గట్టు ఉంటుంది. సో మీ ఆలోచన దగ్గరగా ఉన్నటువంటి పార్టీ కదా మీరు అన్నది, బీసీని బీసీ రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు. తప్పేం లేదు. ఉమ్, బీజేపీ కూడా బీసీ నినాదాన్ని ఎన్నుకున్నది పోయిన ఎన్నికలల్లా. మాకు మెజార్టీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నది. ఉమ్, నీ ఆలోచన విధానం ఉమ్, ఎట్లున్నదో నువ్వు ప్రస్ఫుటం చేయాలి. ఉమ్, అందులో బీజేపీ కూడా ఆలోచించు, ఉమ్, కాంగ్రెస్ పార్టీలను ఇష్టపడతాలని ఆలోచించు, ఉమ్, అనేక పార్టీలను సంప్రదించావయ్యా. ఉమ్, నేనేమంటాను, మళ్ళీ నాకు గుడి సలహా ఏంటంటే అనేక మంది పార్టీలలో ఉండి బీసీ నినాదాన్ని ఆలోచించేటువంటి, ఎందుకంటే బీసీ నినాదం ప్రజలలో ఉన్నది. ఓకే. 1000 సంవత్సరాల బానిసత్వంలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా బీసీలను కాని ప్రాంతం ఏంటంటే తెలంగాణ. ఉమ్, కాబట్టి ఈ నినాదం గొప్పది. ఉమ్, దేశ రాజకీయాలల్లా కరిశిరాం ఉద్యమం చాలా బ్రహ్మాండమైన ఉద్యమం. ఉమ్, అది చల్లారింది. యాదవులు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు సోషలిస్ట్ భావజాలంతో వాళ్ళు కూడా ఒక వెలుగు వెలిగారు, అది మలిగింది. ఈ స్థితిలో ద్రవిడ పార్టీ, అది బీసీ నినాదంతో పుట్టిన పార్టీ, ఉమ్, అది కూడా గాబర్లు ఉన్నది. అందుకని నువ్వు ఎత్తుకున్న నినాదం చాలా పెద్దది కదా, ఓకే. బలిష్టమైంది కదా. ఉమ్, దానికి కావలసిన సహాయ సామాగ్రిని నువ్వు చదువుకోమన్న నా ఆలోచన. నేను ఆయనకు సలహా ఇస్తాను. అరే వీడి కోన్ కిస్కన్ గారు నాకు కూడా ఇచ్చినోడు అనరా, ఉమ్, ఓడకుండా అంటే నేనేం చేయలేను. అంతే. నేను ఒక సోదరునిగా, ఉమ్, నేను ఎల్డర్గా నేను ఒక సలహా ఇస్తాను. వి ప్రకాష్ ఉన్నాడు, అవును. కిషోండల దగ్గరికి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్యమకారులు అనేక మంది బాధలతో ఉన్నారు. ఉద్యమకారులను ఒక వేదిక చేయి. ఉమ్, చేస్తాడేమో ఇప్పుడే కదా. ఇప్పుడే కదా. నేనేమంటానంటే నా సలహా మాత్రమే. అంతే. ఏమంటానా, ఉమ్, నేనేమన్నా అంటానా, కోపడతానా మళ్ళీ? నేను ఎట్లా కోపడతా? ఉమ్, ఏదో దీపం పట్టుకొని తిరుగుతాడు కదా, ఓకే. నేను ఎట్లా కోపడతా చెప్పు? ఆ దీపం అలగకుండా చూడాలనేది నా అభిప్రాయం. రైట్. ఈ కవిత పార్టీ విషయంకి వస్తే ఆమె కూడా ఇదే సేమ్ నినాదం, బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీలకు రాజ్యాధికారం అంటూ ఆమె బయలుదేరింది. సో సేమ్ 42% ఇవ్వలే వీళ్ళు ఇచ్చుతాను. ఉమ్, ఆ కాంగ్రెస్ ఓడి ఇచ్చేదానికి ఇవ్వడు, ఈ కవితం ఇచ్చేదానికి ఇవ్వడు. 50% మేము పరిపాలిస్తాను అంటే గ్రామాలు ఉమ్, బీసీలు 50% పరిపాలిస్తాను. ఉమ్, మీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, అట్లే బీసీలకు రిజర్వేషన్ ఉండాలని మాట మాట్లాడుండి. ఇప్పుడు కవితకు ఉంటుందా, స్కోప్ ఉంటుందా తెలంగాణలో కొత్త పార్టీకి, ఆమె పెట్టేటువంటి పార్టీకి? కవితకు ఒక ఫేస్ ఉన్నది, దానికి ఒక వాల్యూ ఉన్నది. ఉమ్, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఈ ఇంటలోకి వెళ్తలేదు కేసీఆర్ కూతురు కాబట్టి మనము మీడియా వీళ్ళందరం అవకాశం ఇస్తానం తప్ప ఉమ్, ఏంటిదే ఆమె కేసీఆర్ బిడ్డ. ఉమ్,
లేకపోతే ఏంటిదే ఉమ్, కోన్ కిస్కాం అంతే పచ్చ రుమాలు చుట్టి మాట్లాడతాను చెల్లెయ్యాల పచ్చ రుమాలే పచ్చ రుమాలు ఇది చుట్టింది హర్యానాలో. హర్యానాలో పచ్చ రుమాలు చుట్టింది ఉమ్, జాతీయ పార్టీ పెడతాందట ఉమ్, జాతీయ పార్టీ పెట్టి నీ సారా విధానం చెప్తావా నీ లిక్కర్కే చెప్తావా అసలే ఉమ్, అవా చెప్పే మా తల్లి ఉమ్, నీ లిక్కర్ కేసు ముచ్చట చెప్తావా ఏమని చెప్తావు నువ్వు ఇంట్లో నెగలన్నానివి ఉమ్, నీ బావ ఎన్నోసార్లు వచ్చింది నీ దగ్గరికి ఉమ్, నీ బావ ఎన్నోసార్లు వస్తే ఆయన దొంగ చేసినావు ఉమ్, సరే సంతోషంగానే అంటే చేసినావు ఉమ్, వాడు పేద దొంగ కాబట్టి వాడిని నువ్వు అంటే చెల్దాంది ఉమ్, కానీ హరీష్ రావు కొట్లాడినాడు కదా పార్టీ కోసం తిప్పల పడ్డాడు కదా ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా మీ నాయన ఉన్నాడు కదా ఈ విషయాన్ని సోయి మరితే ఎట్లా ఉమ్, మీ నాయన ఇరిగేషన్ మంత్రి హరీష్ కాడు అన్నాడు హరీష్ తప్పులు ఏమైనా ఉంటే ఏం సాల్చింది అది వేరే ముచ్చట అవును. నువ్వు హరీష్ మీద ఇసుకపడతానేమైంది ఉమ్, అంటే ఇసుకపడద్దని నేను అంటలేను కానీ నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు అయితే లేదా ఇప్పుడు మీ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద ఉమ్, తీర్మానం చేసి అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి వాళ్ళు సిఐడికి అప్పచెప్తే ఉమ్, వాళ్ళు అప్పచెప్పారు కదా కేంద్రానికి అవును. ఆయన పూర్తి బాధ్యతలు ఇచ్చిండో ఇవ్వలేదో ఇంకా చాలా తతంగా ఉంటుంది దాంట్లో ఉమ్, చాలా తతంగా ఉంటుంది సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన మొత్తం అయిపోదు వీళ్ళు చాలా తతంగా ఉంటుంది ఓకే. ఆ తతంగం అంతా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఉమ్. చెయ్యాలి ఇక మర్చిపోలేదంట జనాలు ఆ లిక్కర్ కేసును ఆ పైన ఉన్నటువంటి అన్నిటిని జనాలు మర్చిపోలేదా? ఒక్కసారి అవినీతి మరకబడ్డాక ఉమ్, ఎవరిని మర్చిపోరు ఎందుకు మర్చిపోరంటే దానా కుంభకోణంలో లల్లు ప్రసాద్ జైలు పోయినాక ఉమ్, అవినీతి కుంభకోణంలో ఇరుక్కపోయినాక అది రేవుకోతుందా ఉమ్, ఎన్నేళ్ళే చెప్పు ఇవాళ ములాయం సింగ్ యాదవ్ పార్టీ రేవుకు వచ్చిందా ఎన్నేళ్ళే చెప్పు రేవుకు రా ఉమ్, ఇవాళ ద్రవిడ పార్టీలు ఉమ్, జయలలిత మీద మరకబడ్డాక రేవుకు వచ్చింది ఆ పార్టీ అవినీతి మరకబడ్డాక వస్తుందా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఉమ్, వాళ్ళ మీద అవినీతి మరకబడ్డాక రేవుకు వస్తాను వాళ్ళు ఇంకా బతికత్తాను అంటాను లేదు. అంటే అవినీతి మరకబడ్డం తర్వాత ప్రజలు మర్చిపోరు. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ పార్టీ రేవుకు వస్తుందా కేసీఆర్ పార్టీ రేవుకు వస్తుందా అంటున్నా అస్సలే రాదు ఉమ్, ఎందుకని ఆయన ఏ కేసీఆర్ బయటికి రాడు అంతే అయిపోయిందా? కేసీఆర్ బయటికి రాడు ఎందుకంటే ఈ పూరగాన్ల చాస్టర్లు విని విసుకెత్తింది ఆయన కూడా ఉమ్, ఏ మాట కామాట అంటే కేసీఆర్ సొక్కం అని నేను చెప్తలేదు ఉమ్. నీ కుటుంబం అంతా గదే కదా ఇప్పుడు ఆయన బయటకు వస్తే మళ్ళీ రేపు వస్తుంది ఏమన్నా పార్టీ ఈ ఆయన బయటికి రాడు అంతే. నేను ఛాలెంజ్ చెప్తాను ఆయన బయటికి రాడు ఉమ్, ఆయన పని అయిపోయింది కూర్చయింది ఉమ్, ఇప్పుడు ఆయన అవినీతి సొమ్ము ఉమ్, యాదగిరిగుట్టికి నరసింహస్వామిని కూడా ఇచ్చిపెట్టలే ఆయన అంతేనా? నరసింహస్వామిని కూడా ఇచ్చిపెట్టలే అక్కడ కూడా దేవుని కూడా దేవుని కూడా ఇచ్చిపెట్టలే ఆ, నేను కొత్త ఆరోపణ అనుకుంటాను ఇది నిజం ఈఓ 30 సంవత్సరాల ఈఓ ఆనే ఉన్నాడు ఆయన ద్వారా ఇదంతా దోయబడ్డది ఉమ్. యాదగిరి సంపాదన కూడా దోయబడ్డది మంచి గుడి కట్టిన మొత్తం అది మరో గుడి తిరుపతి. మీద ఏం ప్రేమ ఆ, గుడి మీద ప్రేమ కాదు ఆ. గుడి కింద ఉన్నదాన్ని గద్దె కింద ఉన్నదాని ప్రేమ ఆహా. గద్దె కింద ఉన్నదాని ప్రేమ ఏ- రామేశ్వరరావుకి ఆయనకు మాటలు ఎందుకు బంద్ అయినాయి ఈ గుడి తోటేనా? చిన్నజీర స్వామికి ఆయనకు మాటలు ఎందుకు బంద్ అయినాయి చిన్నజీర స్వామికి ఆయనకు మాటలు ఎందుకు బంద్ అయినాయి ఎందుకు కావచ్చు అంటారు? స్విస్ బ్యాంకులు ఉన్నాయి ఆ డబ్బులు పోయి ఆ, ఆ వజ్ర వైడూర్యాలు పోయి స్విస్ బ్యాంకులు ఉన్నాయి ఓకే. ఆ గుడి దేవుణ్ణి కూడా ఇడిచిపెట్టలే మా తండ్రి గారు ఉమ్, ఎవరిని ఇడిచిపెట్టినోడు దేవుని కూడా ఇడిచిపెట్టలే ఉమ్, నాకు చాలా దగ్గర వర్గాలు చెప్తా ఉంటాయి ఉమ్, ఎందుకంటే కేసీఆర్తో మెదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నాతో అవును. మేమందరం అనేక విషయాలు మాట్లాడుకున్న వాళ్ళం ఉమ్, ఏ టు జెడ్ కేసీఆర్ కింద ఏది బల్ల కింద ఏం ముచ్చట ఉన్నదో నా దగ్గర ఉంటుంది ఉంటది. బల్ల కింద ఏం ముచ్చట ఉందో నా దగ్గర ముచ్చట అంతే. అన్నా ఇది నడుతుంది అని చెప్తాడు ఉమ్, నేను చెప్పాను కూడా ఓకే.
అప్పుడప్పుడు నేను కూడా ఫోన్ చేస్తా ఏం జరుగుతుంది ఉమ్, వాడు కూడా చెప్తాడు. ఉమ్, ఒకవేళ ఇంట్లో నిజం లేకపోతే కేసీఆర్ చెప్పు మనం ఇంట్లో నిజం లేదని. కేసీఆర్ అన్ని నిజాలు చెప్పాలనే ఉమ్, 1000 ఏళ్ళు ఎవ్వడు బతకడా. ఓకే. నిజాలు ఎవరెవరు చెప్పాలి ఎవరికైనా ఈ రాష్ట్రంలో? వెంకయ్య నాయుడు ఉమ్, నిజాలు చెప్పాలి. ఉమ్, వెంకయ్య నాయుడు 2 సార్లనే అసెంబ్లీకి గెలిచి 3 సార్ల రాజ్యసభ 4 సార్ల రాజ్యసభ పోయి భారత ఉపరాష్ట్రపతి దానికి ఎదిగిండు. ఓకే. ఆయన ఏం చెప్పాలి? తెలంగాణకు నేను అన్యాయం చేసిన అని చెప్పాలి. నేను చేయబట్టే తెలంగాణ కాలేదు. 3 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 4వ రాష్ట్రం తెలంగాణ అయ్యేదే. దానికి అడ్డం పడ్డవా పర్లేదు? నేను అడుగుతాను, ఒక సామాన్యుని అడుగుతాను. నేను నీతో పాటు పనిచేసిన పార్టీలో, నీతో పాటు పనిచేసిన, విద్యాసాగరరావు గారితో పనిచేసిన, రామారావు గారితో పనిచేసిన, దత్తాత్రేయ గారితో పనిచేసిన, అనేక మందితో పనిచేసిన అనుభవం ఉన్నది నాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేను అధ్యక్షుడు ఎల్కే అద్వాని గారు రామరథయాత్ర జనాదేశ యాత్ర చేసినప్పుడు నేను చురుకైన కార్యకర్తను. 15 రోజులు ఆయనతో తిరిగినోని. దంగారెడ్డి శిష్యుని నేను. 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాడు, 1 పార్లమెంట్ సీట్ గెలిచినోడు. 67లో జనసంఘం దీపం గుర్తుని గెలిచినోడు. ఆయన గవర్నర్ ఎందుకు కాలే? నువ్వు ఉపరాష్ట్రపతి దానికి ఎట్లా పేరు? ఆయన గవర్నర్కి అడ్డం వచ్చినోడు ఎవడు? 100 ఏళ్ళు బతకరు, 100 ఏళ్ళే బతకరు, 100 కంటే ఎక్కువనైతే బతకరు, 1000 ఏళ్ళు అయితే బతకరు. నాయుడు గారు, మీరు నిజాలు చెప్పాలి, భావితరానికి నిజం చెప్పాలి. నిజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొన్న చెప్పిండు కదా ఆయన, ఏది ప్రజాస్వామ్య పరిరక్షణ పేరు మీద ఎన్టీ రామారావు గురించి చెప్పిండు కదా. ఎన్టీ రామారావు గురించి చెప్పిండు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, నేను జయపాల్ రెడ్డి గారు ఏం చేసినాం, చంద్రబాబు నాయుడు దీన్ని ఎట్లా కాపాడిండు, ఎన్టీ రామారావు గారి యాత్ర ఎట్లా జరిగింది, మేము పార్లమెంట్లో ఎట్లా మాట్లాడించినాం, ఇదంతా చెప్పిండు కదా. ఇదంతా చెప్పినోడు, ఆంధ్ర గురించి చెప్పినోడు తెలంగాణలో జరిగిన అన్యాయం చెప్పడా? నా ఉద్దేశం ఏంటంటే, ఒక సామాన్య కార్యకర్తను నీతో పాటుగా పనిచేసిన నేను అడుగుతాను, చెప్పండి. మీరు ఓవైసీకి వ్యతిరేకంగా సలాలుద్దీన్, ఈ ఓవైసీ తండ్రికి వ్యతిరేకంగా బద్దం బాలన్న 10,000 ఓట్లతోనే ఓడిపోయాడు కదా. సెకండ్ సారి ఆయనకు టికెట్ ఇస్తానంటే ఆ టికెట్ తెచ్చుకొని పోటీ చేసినావు. ఓవైసీ కుటుంబం ఇవాళ రాజ్యం చేసినందుకు ఓవైసీ కుటుంబం ఇవాళ 6-7 ఎమ్మెల్యేలు, ఆయనే పార్లమెంట్ మెంబర్ ఉండేందుకు కారణం మీరు కారా? కారణం మీరు కారా? ఇవన్నీ చెప్పాలి. రామరామ అంటే రాజ్యం ఏలం. కేసీఆర్ గారు ఎవ్వరు తెలంగాణలో ఏమేమి తప్పులు చేసినో చెప్పండి. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైన, నా కొడుకు గిద్దినాడు, నా బిడ్డ గిద్దినది, నా అల్లుడు గిద్దినాడు, నేను పొరపాటు చేసిన, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అర్జెంటీనా చేస్తాననుకున్నా, ఎస్సీని చేస్తానని మాట ఇచ్చిన, మాట తప్పినాను కూడా చెప్పు. ఆ సాహసం చేస్తాడా కేసీఆర్? చెయ్యాలి. 1000 ఏళ్ళు అయితే బతకడు, 1000 ఏళ్ళని బతకతోడు చేయకపోని, శ్వాస తీసుకున్న తోడు 100 ఏళ్ళే. మునులు ఋషులు వాళ్ళు బతకరు. 100, 150, 120, 200 సంవత్సరాలు బతిన హిమాలయ గురువులు ఉన్నారు. కానీ వీళ్ళు అయితే కాదు కదా, వీళ్ళు సామాన్యులే కదా. సో ఇంత చేసినప్పుడు కూడా మళ్ళీ ఏదో కేసీఆర్ కావాలని చెప్పేసి జనాలంతా కోరుకుంటా ఉన్నారు. ఎవరు కేసీఆర్ మళ్ళీ కోరుకుంటారు? బయటకు వచ్చినట్టు ఎవరు కోరుకుంటారు? మళ్ళీ యథాస్థితికి వస్తుంది. మళ్ళీ గతంలో ఉన్నటువంటి అదేదైతే కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానైతే ప్రజలు జేజేలు కొట్టిందో, మళ్ళీ కేసీఆర్ బయటకు వెళ్తే మళ్ళీ జేజేలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనేది కేటీఆర్ అంటారు. అది ఎవరంటారు? కేటీఆర్ అంటారు. జనాలు కేటీఆర్ ఇంకో మాట అంటాడు, జనం ఆట తప్పైందని చెంపలేసుకొని ముక్కు భూమికి రాకి ఈసారి మేము ఓట్లు ఓటు తప్పైందని వాళ్ళే అంటారట. ఈయనది కాదు, ఈయనదేం తప్పులేదు, జనాలది తప్పు. మేమేదో పొరపాటు చేసిన సుమా, మేము మనసు నొప్పించిన సుమా అని అన్నాడట ఈయన. జనమే పొరపాటు చేసి చెంపలేసుకొని బస్కీలు తీసి పొర్లు దండాలు పెట్టి ముక్కు భూమికి రాకి ఈసారి ఓట్లు ఎత్తారని అంటాడు ఈయన. అందులో ఆంభావం తగ్గలే, ఆంభావం తగ్గలే. ఫేసు సుందర ముఖారం ఇందమే ఉన్నది, కానీ ఆంభావం తొనికిసలాడతాను. ఆ ఫేసులో ఆంభావం తొనికిసలాడతాను. నీ మొట్టమొదటి చెల్లె పంచాయతీ తెంపు, నీ చెల్లె పంచాయతీ తెంపు. తెగిపోయినట్టు కనబడతా ఉంది కదా చెల్లె పంచాయతీ. ఎందుకు తెగిపోయింది కావచ్చు కదా. నీ చెల్లె పంచాయతీ తెంపు. ఆమెకి ఇంకా సభ్యత్వం ఉన్నది మీ పార్టీలో,
ఉమ్, ఆమె ఎమ్మెల్సీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అవును. ఆ? ఉమ్, నువ్వు ఏదో ప్రజా దర్బార్ చేస్తానన్నావు కదా, ఏంటిది నీ ఆఫీసు, ఉమ్, నీ ఆఫీసు ప్రజా దర్బార్ చేస్తానన్నావు కదా. మా కేసీఆర్ గారు పెద్ద కష్టపడి, మా సుదర్శన్ రావు గారు ఉండేది, స్వర్గీయ సుదర్శన్ రావు గారు నీళ్లు కొట్టేది, ప్రతి రూమ్ ఎట్లుండాలని డిజైన్ చేసేది. దాన్ని ఇప్పుడు ప్రజా దర్బార్ చెప్తాడట కదా. ఆ, ఇప్పుడు మాకు మన ఈ చౌక దుకాణం ఉంటుంది చూడే, ఉమ్, ఇప్పుడు మనం ఈ హరేక్ మాల్ 200 రూపాయలకే అని ఉంటుంది చూడు. అవును. ఇప్పుడు హరేక్ మాల్ చేస్తాను ఆఫీసు, ఆఫీసు. ఎవరు రాక ఆ, ఎవరు రాక ఆఖరి జ్యోతిష్కులు కూడా పోతారు కావచ్చు అక్కడికి, చిలక పంచాంగం వాళ్ళు పోతారు కావచ్చు, జీవి లిస్ట్ వాళ్ళు పోతారు కావచ్చు చెవులలో. ఆ, ఇటువంటి ఇవాళ నీ ఆఫీస్ గట్ల అవుతుంది. ఓనాడు తెలంగాణ భవనం అంటే అది తెలంగాణ భవనం, ఉమ్, అందరి చెమట రక్తం ఉన్నది దాంట్లో. ఉన్నోళ్ళు అందరికి వాళ్ళందరూ ఏడతాను, ఆ ఏడుపు తగులుతుంది. నేను పాన్ షాప్ తింటే పాన్ తినేది అది వరకు, ఆ, ఒక పాన్ షాప్ కాడికి పోయినామన్నా, ఉమ్, బిలబిల అంటే ఒక 10 మంది వచ్చింది వాడికి, ఉమ్, 10 మంది వచ్చింది. అన్న చాలా రోజులు ఆయన నిన్ను చూడక, ఏం తమ ఎట్లున్నవరా, ఏదో కుడతాను అంటే, అన్న కాలు అయిపోయింది, కాలు నాశనం అయిపోయింది కదన్న. ఉమ్, కాలు నాశనం అవుడే కాదు, నా కొడుకు చచ్చిపోయింది అన్న. ఉమ్, ఒకడు ఏడుతాడు పక్కకు, ఉమ్, ఏం తమ్మి నువ్వెందుకో ఏడుతాను ఏంటంటే, నా భార్య చచ్చిపోయింది కదన్న, నా భార్య చచ్చిపోయింది. అంటే తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళ బతుకులు 1200 జీవులే కాక అనేక మంది బతుకులు ఆగమైంది. నీ కాలంలో పెన్షన్ ఇస్తే ఏమైంది, వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తే ఏమైంది, ఒక ప్రాతిపదిక పెట్టుకోపోయినావు. అరెస్ట్ వారెంట్ వచ్చిన వాళ్ళకు, పోలీస్ కేసులు అయిన వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఏమైంది. 80% కేంద్రం ఇస్తుంది, జార్ఖండ్ ఇతర రాష్ట్రాలలో 80% ఇస్తుంది. ఉమ్, ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తానన్నాడు, ఓకే. రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తానన్నాడు. ఉమ్, అంటే తెలంగాణ ఉసురు కొడుతుంది, అంతే. ఉసురు తలిగి వీళ్ళు నాశనం అయిండు. రేవంత్ రెడ్డికి ఏం కాదు కానీ ఉమ్, ఇక ఆ పార్టీ రేవుకు రాదు, రాదు. ఆ పార్టీ రేవుకు రాదు. ఇప్పుడు కవిత పార్టీ విషయంలో సో ఆమెను జనాలు ఇంకా మర్చిపోలేదు. ఏ పాతకు ఉన్నటువంటి కేసులు కవిత వాళ్ళు పార్టీ రిమూవ్ కాదు, చేసుకుంటారని. సో ఆమెకు పైసలు ఉన్నాయా పార్టీ పెట్టిన పైసలు ఉన్నాయి కావచ్చు కానీ చిక్కెంటికలకు బఠానీలు, ఉమ్, చిక్కెంటికలకు బఠానీలు కాడికి వచ్చింది ఆ కేసు. అంతే. ఉమ్. ఉమ్, ఇప్పుడు మా మల్లన్న నయం ఆయనకంటే, అంతే. ఆకంటే మల్లన్న ఉమ్, ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ కాదా, అవును. కొత్త పోల కాదు. అవును. సరే ఏం చేస్తాడా ఎట్లా చేస్తాడా అనేది అది వేరే ముచ్చట. ఉమ్, ఇది చిక్కెంటికలు బఠానీలు, అంతే. ఇల్లేం కలిపోయింది. ఉమ్, అదే రేవంత్ రెడ్డి కూడా మేము బీసీలో ఉద్ధరిస్తాడంటే ఏం ఉద్ధరిస్తాడా, ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నావు నేనే ఏం ఆదుకుంటున్నా రిజర్వేషన్, ఆ, అలా ముస్లింలను ఎందుకు కలిపినావు, ఉమ్, రిజర్వేషన్లు అయినప్పుడు అలా ముస్లింలను ఎందుకు కలిపినావు. 50% మేము గెలుస్తానమా, నువ్వు 42% ఇచ్చుడేంది, అందులో ముస్లింలను కలుపుడేంది, కోర్టుకు పోతే అది నిలబడదు కదా, ఓకే. కోర్టుకు పోతే అది నిలబడదు కదా కేసు. అంతే. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి రేపు ఎన్నికలకు పోయేందుకు సంసిద్ధం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏడుగోడు సో అట్లా ఇస్తే ఏమైనా మళ్ళా కాంగ్రెస్- పాత పద్ధతి అవుతుంది. ఆఖరికి అంతే. 500 కోట్ల కోసం ఎన్నికలు పెడతాడు, ఉమ్, ఇంట్లోనే 42% యాక్సెప్ట్ అన్నట్టుగా ఏదో చేయబోతాడు, ఉమ్, ఇంట్లోనే వాళ్ళే కోర్టుకు పంపుతారు, ఓకే. కోర్టు పంపితే కోర్టు కొట్టేస్తుంది, కొట్టేసిన తర్వాత 500 కోట్లు అవుతానే కాబట్టి ఎన్నికలకు పోతాడు. ఉమ్, అయితే ఆయన ఎందుకు భయపడతాడు, ఏ పార్టీలో గెలిచినా కాంగ్రెస్ పోతారు అంతే. జనం. ఉమ్, వాడు సర్పంచ్ గాడు ఇవాళ పాతోడు ఇంటికి వస్తాడు, అడే ఉమ్, పాత సర్పంచ్ గాడు ఇంటికి వస్తలేడు, మరి బజార్లు పట్టుకొని తిరుగుతాడు. వాడు ఎందుకు ఇంటికి వస్తే బిల్లు లేవు, బిల్లు లేదు, పైసలు లేవు, ఓకే. మందుకు అలవాటు అయిండు, ఆగమన శివరాత్రి కేసు. ఉమ్, కాంట్రాక్టర్లు ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు అనుకుంటాను, కాంట్రాక్టర్లు ఏం స్థితిలో ఉన్నారు, ఎంత అప్పులు ఒక్కొక్కరు. ఉమ్. అరే ఈ పాపం అంతా కూడా గత సర్కార్ దగ్గర, అంటే ఈ సర్కార్లు కూడా ఉన్నాయి. ఈ సర్కారులు ఆ సర్కారులను పాపం ఉన్నది, ఉమ్, వాళ్ళ ఇంటి వాళ్ళే తిన్నారు, ఓకే. వాళ్ళ ఇంటి వాళ్ళే తిన్నారు. తిన్నారు. వీళ్ళు మాత్రం ఇంటికి వస్తారు, అంతే. ఇంటికి వస్తారు, ఎవరికి అత్తలేదు, ఎవరికి పోతలేదు. సో సంతోషరావు పరిస్థితి ఏంటి కావచ్చు? సంతోషరావు దానికి విషయంలో- ఏ పరిస్థితి ఉండకూడదు, బొచ్చుడు సంపాదించుకున్నాడు. ఆ, వాడు ఎందుకు అక్కడికి వచ్చినాడు, వాళ్ళ ఇంట్లో ఏముండే, వాళ్ళ నాయన నా దగ్గరికి వచ్చేది, ఉమ్, వాళ్ళ నాయన నా దగ్గరికి వచ్చిండు, ఏది మండల పార్టీ ప్రెసిడెంట్ కోసం మా ఇంటికి వచ్చిండు. ఉమ్, వాళ్ళకి ఏముండే అసలు, పూట గది లేనుడు, ఇలా కోటీశ్వరు కోట్ల గది ఉన్నాడు, అవును. కోట్ల అధిపతి. ఉమ్, వాడు పెట్టిన చెట్టు విషం చెట్టు, అవును.
దాని మీద పిట్టవాళ్ళది. ఆ, సంతోష్ రావుకి ఏం కావాలి? సంతోష్ రావు కానీ మొత్తం జాతకం కనుక కాబట్టి కేసీఆర్ ఏమంటాడు? అంతే. కేసీఆర్ జాతకం అంతా కూడా అంతే. సంతోష్ చేతిలో ఉన్నది. ఉమ్, గోళీలు ఇచ్చడానికి కదా రాజ్యసభ మెంబర్ ఇది. అంతే. గోళీలు ఇచ్చడానికి కదా రాజ్యసభ అవును. మెంబర్. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కామెంట్ చేసిండు. మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినాం. సో దసరా తర్వాత కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు అనేది ఎందుకు? నమ్మకం ఉందా? బీజేపీ అంటే ఒక్కటే ఆయనే చెప్పిండు, నేను ఏది మన ఏది క్యాబినెట్ తీర్మానం కాకుండానే నేనే చేసిన సొంతం చేసిన అన్నాడు. క్యాబినెట్ తీర్మానం లేదని తనే చెప్పిండు. మరి రేవంత్ రెడ్డికి దానిలో చట్టంలో ఏమున్నదో నాకు తెలియదు. చట్టంలో ఉంటే ఆయన ఎందుకు జైలు పోవద్దు? ఖచ్చితంగా జైలు పోవాలి. అంతే. అంటే అందులో లొసుకులు ఏమన్నా లొసుకులున్నాయా? లొసుకులు లేకుంటే ఖచ్చితంగా ఆయన జైలు పాలు అవుతాడు. ఎందుకు? ఇప్పుడు అనేక మంది వేలు ఆ సాహసం చేస్తాడు. అంటే 2 సంవత్సరాల కానించి ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. ఇప్పుడు కవిత పోలే. కవిత మీన్స్ అది ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విషయం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాత్రం ఎవరికేం అయితలేదు. అదే ఎవరికేం అయితలేదు. అయితలేదు. సో ఇప్పుడు ఆ పిసిసి అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం. పిసిసి అధ్యక్షుడు ఎట్లా చెప్పిండో ఏం కాదో కానీ ఈ కేసు అయితే ఇప్పుడు గవర్నర్ దగ్గర పోయిందట కదా. అవును. గవర్నర్ సంతకం అయితే పెడతాడు కదా. అవును. నీకు 42% రిజర్వేషన్ కు పెడతలేడు అని కొన్ని రోజులు తిరిగింది కదా. ఇప్పుడు పెడతాడు కదా. పెడితే నువ్వు చేయాల్సింది చెయ్యి. ఓకే. నీకేమైనా అవకాశం ఉన్నది చెయ్యి. డబ్బును నాకేమన్నా ముప్పవుతుంది అంటే ఊరుకుంటాడు. మీరు అనుకుంటున్నారా ఈ ఫార్ములా ఈ రేసులో అవకతవకలు ఖచ్చితంగా జరిగినాయి అనేది ఆయన నోటినే చెప్పినట్టు. ఖచ్చితంగా జరిగినాయి. ఖచ్చితంగా జైలుకు పోవాల్సిన అవసరమే ఉంటుంది. సో మీ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ స్ట్రాటజీ ఏంటి? అసలు కనీసం అక్కడ తిరిగినటువంటి ఆ సందర్భం కనబడతలేదు. దానిపైన ఒక వ్యూహం లేదు, ఒక ప్రణాళిక లేదు. ఇప్పుడు 2 పార్టీల కంటే మీ పార్టీ కొంత వెనుకపడ్డట్టుగానే కనబడతా ఉంది. సో దీన్ని ఎట్లా మీరు అంటే అదివరకు దత్తాత్రేయ గారు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ 2 సార్లు దత్తాత్రేయ గారు పార్లమెంట్లో ఉండే. ఇవాళ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉంటారు. మరి పోయినసారి ఎట్లా ఇచ్చిండో ఏం కదో కిషన్ రెడ్డి గారికి తెలియని విషయం అయితే కాదు. కానీ బీసీ ఉద్యమం బలంగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా బీసీకే ఇచ్చేటట్టున్నది. మరి దబ్బన మొన్న ఈయన సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేసిండు చూడే అంజన్ కుమార్ కాదే దానం నాగేంద్ర రోజు లింక్ పెట్టి నాకు ఈ జూబ్లీహిల్స్ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఆయన రాజీనామా చేయక తప్పదు. ఆయన రాజీనామా చేయక తప్పదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్ పోటీ చేసింది కాబట్టి ఆయన ఖచ్చితంగా నిరూపణ. కానీ ఆయనకి ఇచ్చిన దానికంటే వీళ్ళు శ్రీశైలం యాదవ్ కొడుకిస్తారని అనుకుంటాను నేను. నవీన్ యాదవ్కి. మా పార్టీ వాళ్ళు ఆలోచిస్తే మా దత్తాత్రేయ గారి బిడ్డకిస్తే మంచిది. కిషన్ రెడ్డి గారు ఏమనుకుంటాడో తెలియదు నాకు. మీ సలహా మాత్రం దత్తాత్రేయ గారి బిడ్డకిస్తే ఆమె పోరాడుతుంది. 2 జాతీయ పార్టీల మధ్య పోటీ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక అది వెలిసిపోయిన పార్టీ. ఇదివరకు బీఆర్ఎస్ అనేది వెలిసిపోయిన పార్టీ. మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రాధాన్యత వస్తుందని నేను అనుకుంటాను. మీ బీజేపీ పార్టీ ఇది సవాల్గా తీసుకుంటే ఒక రిఫరెండంగా తీసుకుంటుందా? తప్పైతే లేదు. రిఫరెండంగా తీసుకోకపోతే తాడుకు పోతే ఇజ్జత్ పోతుంది. అందుకని ఆలోచించాలి కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం ఆయన ఆలోచన మేరకు జరుగుతుంది. దత్తాత్రేయ గారి బిడ్డ యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నది, సంఘ పరివార క్షేత్రంలో ఉన్నది. ఆమె ఇప్పుడు అలై బలైకి చైర్మన్, క్రియాశీల రాజకీయాలలో ఉన్నది. కాబట్టి ఆమె దత్తాత్రేయ గారు కూడా ఇవాళ గవర్నర్ పదవి అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కూడా ఈ నేలను పట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇన్ని విధాలు ఉన్నది. కాబట్టి దత్తాత్రేయ బిడ్డ కోసం ఆలోచిస్తే మంచిది. అక్కడ ముస్లిం ఓట్లే చాలా కీలకం. సో బీజేపీ పార్టీ అంటే కొంత వెనుకగా ఇస్తూ ఉంటుంది. బీజేపీ పార్టీకి ముస్లిం రావు అనేది కొంత అపోహ ఉంటుంది. సో ఎట్లా గెలుస్తారని చెప్పేసి గెలిచినా గెలవకుండా ఓవర్ కాన్ఫిడెంట్ ఒకటే గెలిచినా గెలవకుండా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ దాకా ఉన్నటువంటి యువతరం ఏదైతే ఉన్నదో అది బీజేపీ దిక్కున్నదే. వాళ్ళకు లీడర్ లేడు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గదే సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 8 సీట్లకి పరిమితం అయిపోయింది. నీకు 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన వాళ్ళు 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. 8 పార్లమెంట్ సీట్లు అంటే 8 ఏళ్ళు 56 ఇట్ల పానం ఉన్నట్టే.
ఇంకో 5-10 సీట్లలో పానం ఉన్నట్టే. ఉమ్, అంటే యువతరం అనేది బీజేపీ అనుకున్నది, కానీ లీడర్ లేడు, ఉమ్, వాళ్ళకు లీడర్ లేడు. ఓకే. లీడర్ కొరత ఉన్నది, కానీ అవును. సిటీలో మాత్రం లీడర్లు కూడా ఉన్నారు. ఉమ్, గ్రామీణ ప్రాంతంలో లీడర్లు లేరు, ఉమ్, కానీ సిటీలో మాత్రం లీడర్లు కూడా ఉన్నారు. ఓకే. ఈటల ఈటల రాజేందర్ విషయంలో మీరు ఇప్పుడు ఈటల రాజేందర్ అనుచరునిగానే పేరున్నది. సో ఈటల రాజేందర్ గారు ఏమంటే మీరు తరచూ కనపడతా ఉంటారు. సో ఈటల రాజేందర్ గారిని బీఆర్ఎస్ పార్టీ, సో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్లగొట్టడానికి హరీష్ రావు కారణం అన్నట్టు ఒక స్టేట్మెంట్ కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో మేబీ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కావాలని చెప్పేసి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏమన్నా ఆమె ఒక్కటే చేసిందా? ఈటల రాజేందర్ గారి మీద మరి ఈయన ఇప్పుడు ఎందుకు ప్రేమ పుడుతుంది? ఉమ్, అప్పుడు పుడితే మంచిది, కానీ అవును. ఇప్పుడు ప్రేమ పుడితే ఏమొచ్చినట్టు? ఉమ్, ఈటల రాజేందర్ గారిని యాద్ చేసింది, విజయరామరావుని యాద్ చేసింది, అనేక మందిని యాద్ చేసింది. అవును. మరి రాజా యాదవ్ గారిని యాద్ చేయలేదు. ఎందుకంటే మీ మీద కోపం ఏమి ఉండొచ్చు? ఏమో నేను తిడతలేను, ఆ, నేను అంటలేనా? ఓకే. మంచిగా వాళ్ళు ఏమంటలేరు కదా. తిట్టినా కానీ మంచి సూచనలు చెప్తాను, తిట్టుకుంటూ కూడా మంచిగా చెప్తాను. అయితే ఆమెకు కొంచెం కోపం ఉంటుంది వీళ్ళకు. ఆ, వీళ్ళని ఏమనద్దు, అచ్చా. వీళ్ళని ఎవ్వలేమనద్దు, ఉమ్, వాళ్ళందరిని అనాలి, వాళ్ళందరిని అనొచ్చు, ఉమ్, వాళ్ళందరిని అనొచ్చు. ఈటల రాజేందర్ గారి మీద ప్రేమ ఉంటే వీళ్ళనాడు ఎందుకు బయటికి పోనిచ్చారు? ఉమ్, ఇది కేసీఆర్, పచ్చిగా కేసీఆర్ నాకు ఎక్కడ అడ్డం అవుతాడో అనే, నా కొడుక్కాడ అడ్డం అవుతాడో వీడు ఉమ్, అనే కోపం పెట్టుకున్నాడు, కసి పెట్టుకున్నాడు. ఆయన 100 ఎకరాలు అమ్మి పెట్టిండు, 100 ఎకరాలు అమ్మి ఉద్యమం కోసం పెట్టిండు. ఉమ్, సిగ్గుండాల వీళ్ళు మాట్లాడేందుకు కొంచెం అన్న. ఉమ్, రాత్రి మీటింగ్ అయితే తెల్లారి పైసలు ఉండకపోయేదండి. వాడు ఒకటి జీప్ వేసుకొని వచ్చేది, ఒక లారీ వేసుకొని వచ్చేది, కేసీఆర్ మెట్లు దిగి కిందికి రాకపోయేది. ఆ, అరే నేనే ఉండి, అరే సంతోష్ ఫోన్ చేయవా అంటే ఆయన వచ్చి ఎవరికి ఇచ్చేది వానికి ఇచ్చి మీది కూడా రాకపోయేది, కిందనే పోయేది, ఆహా, కిందనే పోయేది. ఉమ్, వీళ్ళకి ఇజ్జత్ ఉండాలి. ఈటల రాజేందర్ని నిలగొట్టుకున్నాక ఏమైంది నీ పార్టీ? ఉమ్, ఉద్యమకారులు పోయినాక నీ పార్టీ ఏమైంది? దీపం పెట్ట దిక్కులేదు నీ కూపల. సో అదే పెద్ద దెబ్బ అనుకోవచ్చా ఈటల పెద్ద రాజేందర్? దెబ్బ, అదే టర్నింగ్ పాయింట్, ఉమ్, అదే టర్నింగ్ పాయింట్. నీ ముందట ఈటల రాజేందర్ లాంటి వాడు ఒక గొప్ప నాయకుడే కనిపిస్తాడు. కేసీఆర్ గారు మీరు బతికుండాలి, నేను కోరుకునేది మీరు ఆయుష్ మంచుకుండాలి, ఎందుకంటే మీరు చూడాలి. ఈటల రాజేందర్ విజయాన్ని మీరు ద్వేషించి మీరు ఈర్షపడి ఎల్లగొట్టిన వాళ్ళంతా లీడర్లయ్యి ఉమ్, ముఖ్యమంత్రులయ్యి ఉండేదనక నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లాలని మొక్కుతాను నేను. ఓకే. దాంట్లో మీ పాత్ర ఏంటిది? మీరు ఏ స్టేజ్లో ఉంటారు అప్పుడు? నేను సమన్వయకర్తగానే ఉంటా. అంతే. నేను సమన్వయకర్తగానే ఉంటా. ఆయన బాధ్యతగా మీరు కూడా. నేను ఆయన బాధ్యతని, ఉమ్, నేను నీ పక్క పొండున్నా, నేను నీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, నేను మెదక్ జిల్లాకి 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జిని, ఉమ్, నీ సొంత కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన ఓకే. నువ్వు నేను 6 గంటలు చర్చించుకోలేదా? ఉమ్, కాంగ్రెస్తో పొత్తుండాలని నువ్వు, పొత్తుంటే మనం మునుగుతావని నేను. ఓకే. అందుకనే నువ్వు బతుకుండగానే ఈటల రాజేందర్ కీర్తిని కూడా చూసిపోతావు. ఓకే. రాజా యాదవ్ గారు, మీకు ఇంత అనుభవం ఉంది. గతంలో బీజేపీ పార్టీ నుంచి మీరు బీజేపీ పార్టీ కోసం పనిచేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. మధ్యలో బీఆర్ఎస్, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్. సో ఇంత రాజకీయ అనుభవం గలటువంటి రాజా యాదవ్కి సో కేవలం ఒక కార్యకర్తగా మాత్రమే బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా చూస్తూ ఉంది. సో సరైనటువంటి గుర్తింపు బీజేపీ పార్టీలో కూడా మీకు ఇంకా సముచితమైనటువంటి స్థానం లభించలేదని మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకు రాజా యాదవ్ గారిని మరి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లా విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏం పదవులు రావట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? సో ఇట్లా ఒకవేళ కనుక మీకు బాధ్యతలు అప్పగించినట్లయితే కొంత ఇంకా చురుగ్గా మీరు పార్టిసిపేట్ చేసే సరే, వాళ్ళు బాధ్యతలు అప్పగించరా? నేను మనం ఒక మీటింగ్ పోయినా, ఆ మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. సరిగ్గా నూకల నరేశ్వర రెడ్డి గారు మా టీఆర్ఎస్ పార్టీలు నాకు చాలా జతగా ఉండేది. ఆయన సంవత్సరీకాన్ని మీద నా ఎంబడి 100 మంది తిరుగుతానులేండి, నాకేమిటి తిరుగుతాను, 100 మంది నా ఎంబడి తిరుగుతాను. అన్నా నీ వీడియో చూసిన అంటాడు, అన్నా నువ్వు 105 ఏళ్ళు బతకాలని ఒకటి దీవిస్తాను, 150 ఏళ్ళు బతకాలని దీవిస్తాను. తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వచ్చి రాజన్న నేను వీడియోలు చూస్తాను అని చెప్తాను. నన్ను తొలి ఉపన్యాసం ఇప్పించిండ్రు, ముగింపు ఉపన్యాసం తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిండ్రు. ఇచ్చి రాజన్న వీడియోలు చూడండి, భావి తరాలకి అక్కడికత్తాయి అని చెప్తాను. నా జీవితానికి ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటాను నేను. మీ తరానికి ఒక వారధిగా బతికి చచ్చిపోతారు. అంతే.
పదవుల మీద ఆశ, ఆకాంక్షలు ఏమి లేవు. అంతే. మీ తరానికి నేను హ్మ్. ఒక దిక్చూచిగా నేను పడ్డ కష్టాలు మీరు పడొద్దని కోరుకుంటాను. హ్మ్. నేను పడ్డ అవమానాలు మీరు పడొద్దని కోరుకుంటాను. హ్మ్. మీ తరం పడొద్దని కోరుకుంటాను. ఓకే. మేము అనేక కష్ట సుఖాలు అనుభవం బాధలు పడ్డాము. హ్మ్. అనేక మంది పల్లకి మోసినాం. హ్మ్. మరి దీనికోసం మీరు బయటకొచ్చింది మరి? అంతే. ఆ! అంతకంటే నేను ఏం ఇదేదో మరి అక్కడే ఉండొచ్చు ఒక్క కదా! ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి చూసి చచ్చిపోవాలని నేను కోరుకుంటాను. బీజేపీ ముఖ్యమంత్రి నన్ను శివయాత్రలో నా భుజం తట్టాలని కోరుకుంటాను. అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నాను. నేను దాన్ని అది నేను ఆ తీరుగా నేను పనిచేసి ఆ వ్యవస్థను నిర్మాణం చేస్తానని అనుకుంటాను. చివరి వరకు ఇదేనా? ఇంకా ఏమన్నా చివరి వరకు నేను ఇదే. ఆశా రేపు పార్టీ. సుష్మా స్వరాజ్ విగ్రహాన్ని ఎవ్వరు పెట్టకున్నా వరంగల్లో ఫస్ట్ పెడదాం అనేటువంటి ఆలోచనకు వచ్చినాం. మొన్న మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం. హ్మ్. సుష్మా స్వరాజ్ విగ్రహాన్ని వరంగల్లో పెడదాం. తద్వారా తెలంగాణకు సోయి రావాలి. తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సుష్మా స్వరాజ్ గారి విగ్రహాన్ని స్థాపన కోసం నేను కృషి చేస్తాను. ఓకే. నా ఛాయాశక్తుల కృషి చేస్తా. ఈ పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తా. హ్మ్. వాళ్ళు నన్ను గుర్తించకపోయినా నేను ఈ పార్టీ దిక్చూసి కోసం పనిచేస్తా. నేను సామాన్య కార్యకర్తగా పనిచేస్తా. హ్మ్. ఎవరు నన్ను గుర్తించనక్కర్లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. ముఖ్యంగా పదవులు అయితే మాత్రం ఎక్కడ కూడా ఆకాంక్షించను. నాకు ఆశ కూడా లేదు. కానీ ఒక బీసీ ముఖ్యమంత్రిని అది బీజేపీలో చూడాలన్నదే తన ఆకాంక్షగా చెప్తూనే సో 2 పార్టీల గురించి ప్రస్తావించడం జరిగింది. కవితకు సంబంధించిన పార్టీకి అసలు భవిష్యత్తే ఉండదు తెలంగాణలో అన్నటువంటి అంశంతో పాటు మల్లన్న తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయమే. కానీ అందరినీ కలుపుకొని పోయినట్టయితుంటే వేరే రకంగా ఉండేదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక రానున్నటువంటి రోజులలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మాత్రమే పరిమితమైపోతాడు. జనాల్లోకి వచ్చేటువంటి అవకాశం 100% లేదు అని చెప్పేసి కూడా రాజా యాదవ్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.